బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరంలో రెండో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది. జలవనరుల శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులతో నేడు విదేశీ నిపుణుల బృందం సమీక్షించనుంది. సిపిజి నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై విదేశీ నిపుణుల బృందం చర్చించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరంలో రెండో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది. ఇక జలవనరుల శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులతో నేడు విదేశీ నిపుణుల బృందం సమీక్షించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, రెండో రోజు విదేశీ నిపుణుల బృందం సమీక్షించనుంది. మరి ఈ సమీక్షలో భాగంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? పోలవరం ప్రాజెక్టు 4 రోజుల పర్యటనలో భాగంగా విదేశీ నిపుణుల బృందం, అలాగే పిపిఏ అధికారులు, కేంద్ర జలశక్తి సంఘం అధికారులు అందరూ కూడా 4 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రెండవ రోజు పోలవరం ప్రాజెక్టుకు విచ్చేయనున్నారు. నిన్న ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము, ఎగువ కాఫర్ డ్యాములో ఉన్న సీపేజీల గురించి తగ్గించి నిర్మాణ పనులు చేసుకునేందుకు ఏ చర్యలు చేపట్టాలన్న దానిపై నిపుణులు ప్రధానంగా చర్చించారని చెప్పుకోవచ్చు. పోలవరం క్యాంప్ కార్యాలయంలో కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో అయితే ఈ రోజు సమావేశం నిర్వహించనున్నారు. విదేశీ నిపుణుల బృందంలో చార్లెస్ రిచర్డ్ డోనెల్లీ, డగ్లస్, డేవిడ్ పాల్ వీరందరూ కూడా పాల్గొనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ, జలవనరుల సంఘ సభ్యులు కూడా, చీఫ్ ఇంజనీర్లు కూడా దీంట్లో పాల్గొనున్నారు. ప్రాజెక్టులో కొంత ప్రాంతాన్ని సందర్శించి అక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు. మరోవైపు బంకమట్టి ఉన్న ప్రాంతంలో పరీక్షలు చేపట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండాలి రైట్ మురళి, థ్యాంక్ యూ.